జీవి నుండి జీవి, జీవి నుండి జీవి ఉత్పత్తి తయారైతుంది. ఇక్కడ విత్తనం నుండి మరో మొక్క తయారైంది. ఆ మొక్క నుండి వృక్షంగా మారి మళ్ళీ విత్తనాలు తయారవుతాయి. అలా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క వృక్షంగా మారి ఎలా విత్తనాలు అందిస్తాయో అలాగే ఈ ఆత్మ జీవాత్మలు కూడా ఒక జీవాత్మ నుండి జీవాత్మ ఉత్పత్తి చేయబడుతుంది. ఇందులో రెండు పురుషార్థాలు ఉన్నాయి. ఇంకా రెండవ పురుషార్థమేమో యోగి పురుషుడు తన శరీరంలో నుండి తపశ్శక్తిని ఇతరుల మనిషిలోని సుప్తావస్థలో ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేసి జ్ఞానం ప్రసరింపజేస్తాడు. తన తపశ్శక్తిని వాళ్ళకు దారపోస్తాడు, ప్రసరింపజేస్తాడు. లైట్ వేస్తే కిరణాలు ఎలా వ్యాపిస్తున్నాయో ఆ ఆత్మశక్తితోటి తన జ్ఞాన కిరణాల వాళ్ళలో ప్రసరింపజేస్తాడు. అంటే పాత జన్మ పోయి నూతన కొత్త జన్మించినట్లుగా మన లోపల పరివర్తన కలుగుతుంది. అదే ఈ జన్మలోనే మనము కొత్త జన్మ మళ్ళీ మనకు వచ్చినట్టు. పూర్వజన్మ వెళ్ళిపోతుంది, పాత విషయ వాసనలన్నీ వెళ్ళిపోతాయి, అజ్ఞానమైన చీకటి తొలగిపోతుంది. ఎవరి ద్వారా? ఒక యోగి పురుషుని ద్వారా. ఇప్పుడు బాబా యోగి పురుషుడు, సాయిబాబా యోగి పురుషుడు. ఇలా ఈ యోగి పురుషుల ద్వారా మనము పాత జన్మ పూర్వజన్మ బంధాలు తొలగిపోయి కొత్త జన్మ మనము పరివర్తన కలిగి మనము సన్మార్గంలో నడవగలుగుతారు. మన లోపల అంటే కాయ నుండి పండుగా మారు. మామిడి చెట్టు మీద కాయనే, దాని మీదనే పండు మక్కడం అన్నాడు. ఇదే జన్మలో వాల్మీకి లాగా పోయేవాడు అదే జన్మలో వాల్మీకి అయినా మరు జన్మలో కాలే కదా. నారదాముని ఉపదేశంతో అదే జన్మలో మానవ జన్మలోనే పోయేవాడి నుండి వాల్మీకి ఒక ఋషిగా మారాడు. కానీ ఇంకో జన్మలో కాదు. అందుకనే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ మానవ జన్మలోనే సద్గురువు లభించినట్లయితే తన పూర్వజన్మ కర్మబంధాలు తొలగింపజేసి మానవుని కొత్త జన్మ సన్మార్గంలో నడిపిస్తాడు. అందుకే సద్గురువుల దర్శనము, యోగి దర్శనం మనకు కావాలి.